హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? పిల్లలు మన మీద డిపెండ్ అవ్వకుండా వాళ్ళ వర్క్ వాళ్ళే చేసుకోవాలంటే మనం వాళ్ళని కొంచెం ట్రైన్ చేయాల్సి ఉంటుందండి. అది ఎలా ట్రైన్ చేయాలి అన్నది మనం చూద్దాము. ఫస్ట్ పిల్లలకి వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకోవాలంటే ముందు రీడింగ్ అయితే పర్ఫెక్ట్గా వచ్చి ఉండాలి. ఆ రీడింగ్ మీద మనం ఫోకస్ చేయాలి. ఆ రీడింగ్తో పాటు ఆ చదివిన హెడ్డింగ్ కానీ ఏదైనా సరే వాళ్ళకి అర్థం అవ్వాలి. రీడ్ చేసింది అర్థం అవ్వాలి. కొంతమంది పిల్లలు రీడింగ్ చేస్తారు, కానీ వాళ్ళు ఏం చదివారో వాళ్ళకి అర్థం కాదు. అందుకని వాళ్ళకి చదివింది అర్థం అవ్వాలంటే ఏదైనా మీనింగ్ తెలియకపోతే మనం చెప్పాలి. అలాగా ఒక సంవత్సరం వరకు మనం ట్రైన్ చేస్తే వాళ్ళు 3rd క్లాస్కి 4th క్లాస్కి వచ్చేసరికి వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకోగలుగుతారు. లేకపోతే వాళ్ళు మన మీద 10th క్లాస్కి వచ్చే వరకు కూడా మన మీదే డిపెండ్ అయిపోతారు. మనము వాళ్ళ దగ్గరే వర్క్ అయ్యే వరకు కూర్చోవలసిన పరిస్థితి వస్తుంది. అందుకనే మనం చిన్న ఏజ్ నుంచే వాళ్ళ వర్క్ వాళ్ళు ఎలా చేసుకోవాలి వాళ్ళ వర్క్ వాళ్ళే చేసుకోవాలి అన్నట్టుగా మనం ట్రైన్ చేసుకోవాలి. సమ్మర్ హాలిడేస్ అవి వచ్చినప్పుడు పిల్లల్ని స్టోరీ బుక్స్ చదవమని ఎంకరేజ్ చేయాలి. ఆ స్టోరీ బుక్స్ వాళ్ళకి వాటి మీద ఇంట్రెస్ట్ కలగాలి అంటే పిక్చర్స్ కూడా ఉంటాయి కదండి. అలాంటి స్టోరీ బుక్స్ మనం తీసుకొని తెలుగు, ఇంగ్లీష్, హిందీ 3 లాంగ్వేజెస్ స్టోరీ బుక్స్ అయితే దొరుకుతాయి కదా మార్కెట్లో. అలాంటి బుక్స్ తీసుకొని అవి ఫాస్ట్గా రీడ్ చేసేటట్టు మనం వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. వాళ్ళకి రీడింగ్ రాకపోయినా ఆ టైంలో మనం హెల్ప్ చేసి కొంచెం ప్రతిదీ మీనింగ్తో సహా వాళ్ళకి చెప్తే వాళ్ళకి రీడింగ్ అనేది ఫాస్ట్గా వస్తుంది. మనకి రీడింగ్ అనేది ఎప్పుడు కూడా ఫాస్ట్గా రావాలి అంటే చిన్న ఏజ్లోనే ఆ రీడింగ్ వాళ్ళకి ఈజీగా అవ్వాలి అంటే రైమింగ్ వర్డ్స్ నుంచి వాళ్ళకి రీడింగ్ అన్నది తర్వాత ఈజీగా వస్తుంది. ఫస్ట్ రైమింగ్ వర్డ్స్ అయితే నేర్పించాలి. అది ఏ లాంగ్వేజ్లో అయినా సరే. స్కూల్లో అయితే ఒక సంవత్సరం తెలుగు లెటర్స్ నేర్పిస్తే నెక్స్ట్ ఇయర్ ఆ రైమింగ్ వర్డ్స్తోనే వాళ్ళకి రీడింగ్ అనేది మొదలవుతుంది. అది హిందీ అయినా కానీ ఇంగ్లీష్ అయినా కానీ రైమింగ్ వర్డ్స్ని మనం నేర్పిస్తే కనుక వాళ్ళకి రీడింగ్ చేయడం మీద ఇంట్రెస్ట్ అనేది కలుగుతుంది. తర్వాత మనం డిక్షనరీస్ 3rd క్లాస్ 4th క్లాస్ వరకు వచ్చేసరికి ఆ క్లాసెస్కి వచ్చేసరికి వాళ్ళకి డిక్షనరీ తెలియని వర్డ్ది మీనింగ్ డిక్షనరీలో వెతుక్కోమని చెప్పాలి. ఎందుకంటే డిక్షనరీ అన్నది వాళ్ళకి 3rd క్లాస్ 4th క్లాస్కి వచ్చేసరికి డిక్షనరీలో ఆ మీనింగ్ వెతుక్కోవడం అనేది వాళ్ళకి ఈజీ అవుతుంది. ఎందుకంటే ఆల్ఫాబెటికల్ ఆర్డరు అదంతా మనకి 1st క్లాస్ 2nd క్లాస్తోనే వాళ్ళు చేసి ఉంటారు. కాబట్టి డిక్షనరీలో తెలియని వర్డ్ మీనింగ్ వెతుక్కోవడం కూడా ఈజీగానే ఉంటుంది. కావాలంటే మనకి డిక్షనరీస్ ఇంగ్లీష్ టు తెలుగు అవైలబుల్లో ఉంటాయి, ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ కూడా అవైలబుల్లో ఉంటాయి. ఆ డిక్షనరీస్లో కొంచెం మనకి ఒక వర్డ్ది మీనింగ్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం అది నౌనా, ప్రొనౌనా లేకపోతే యాడ్జెక్టివా అని ఆ గ్రామర్ పార్ట్ కూడా అక్కడ రాసి ఉంటుంది. అలాంటి డిక్షనరీస్ తీసుకొని పిల్లల్ని తెలియని వర్డ్ మీనింగ్స్ వెతుక్కోమని చెప్తే నేనేమంటానంటే వాళ్ళంతటా వాళ్ళు వర్క్ చేసుకోవాలి అంటే ఒకటి రీడింగ్ అనేది ఫాస్ట్గా రావాలి, ఇంకొకటి అది చదివింది వాళ్ళకి అర్థం కావాలి. అది ఏ లాంగ్వేజ్ అయినా సరే. అది ఇప్పుడు ప్రస్తుతం పిల్లలు ఇంగ్లీష్ మీడియం కాబట్టి వాళ్ళకి అన్ని సబ్జెక్ట్స్ ఇంగ్లీష్లోనే ఉంటాయి. అదే తెలుగు కానీ హిందీ కానీ అవి కూడా వాళ్ళకి రీడింగ్ అనేది ఫాస్ట్గా వస్తే వాళ్ళకి రీడింగ్ ఫాస్ట్గా రావాలి, అట్ ద సేమ్ టైం వాళ్ళకి చదివింది కూడా అర్థం అవ్వాలి. అప్పుడు మాత్రమే వాళ్ళంతటగా వాళ్ళు వర్క్ చేసుకోవడానికి వాళ్ళకి ఒక ఇంట్రెస్ట్ వస్తుంది, ప్లస్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా పెరుగుతాయి. తర్వాత ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎట్లా అంటే ఏదైనా ఒకటి వాళ్ళు ఒక వర్డ్ తర్వాత నెక్స్ట్ వర్డ్ ఏంటి, అది క్వశ్చన్కి ఆన్సర్ అయినా కానివ్వండి, లేకపోతే నెంబర్ ఆఫ్టర్ ఇంకో నెంబర్ అయినా కానివ్వండి, అది స్పెల్లింగ్ అయినా కానివ్వండి, వాళ్ళు గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మనం ఇమీడియట్గా పక్క నుండి దాని తర్వాత ఇది అని చెప్పి మనం అందించకూడదు. వాళ్ళు గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు తెచ్చుకొనిద్దాం, కొంచెం టైం పడితే పట్టిద్ది, కానీ వాళ్ళంతటా వాళ్ళు గుర్తు తెచ్చుకొని రాయడం అన్నది అలవాటు చేద్దాం. అంతేగాని మనం వాళ్ళకన్నా ముందే వాళ్ళు గుర్తు తెచ్చుకోకుండా ముందే మనమే ఆన్సర్స్ చెప్పడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఇంకా ఆలోచించడం మానేస్తారు. సరే అలా ఆలోచిస్తూ నాకు రాదమ్మా అని చెప్పి కూర్చుంటే మనం ఇంకా మొత్తం అంతా మన మీదే బర్డెన్ పడిద్ది. వాళ్ళు ఎప్పటికీ మన మీదే డిపెండ్ అవుతారు. వాళ్ళంతటా వాళ్ళు ఓన్గా వర్క్ చేయడం అనేది అలవాటు చేసుకోరు. అందుకనే ఎప్పుడైతే వాళ్ళకి నెక్స్ట్ వర్డ్ ఏంటి, నెక్స్ట్ లెటర్ ఏంటి అన్నది హెల్ప్ చేయడం చిన్న ఏజ్ నుంచే మానేస్తే వాళ్ళంతటి వాళ్ళే గుర్తు తెచ్చుకొని రాయడానికి వాళ్ళే ప్రయత్నిస్తారు. తర్వాత వచ్చేసి హెడ్డింగ్స్. మన పిల్లలు చాలామంది హెడ్డింగ్స్ చదవడానికి చాలా బద్దకిస్తారు.
మనం ఇంట్లో హోంవర్క్ ఎప్పుడు రాపించినా సరే మనం హెడ్డింగ్స్ చదవకుండా ఆన్సర్స్ రాస్తే మాత్రం అసలు ఒప్పుకోకూడదు. అలా హెడ్డింగ్స్ చదవకుండా ఆన్సర్స్ రాయడం వాళ్ళు కనుక అలవాటు చేసుకుంటే అదే అలవాటు గుడ్డిగా ఎగ్జామ్లో కూడా చేస్తారు. అది చూసి చదవకుండా ఎజ్యూమ్ చేస్తారు, ఇది అదే రాసేద్దాం అని చెప్పి రాసేస్తారు. అలా కాకుండా హెడ్డింగ్స్ చదివి ఆన్సర్స్ రాసేటట్టు ఎంకరేజ్ చేద్దాం. తర్వాత ఇప్పుడు ఒలింపియాడ్స్ అనేవి రాస్తున్నారు కదండి పిల్లలు. చాలా స్కూల్స్లో ఒలింపియాడ్స్ ఉన్నాయి. మనం ఏంటంటే కొంతమంది ఇంట్రెస్ట్ ఉంటే రాపిస్తాము, లేకపోతే లేదు. కానీ ఈ ఒలింపియాడ్స్ అవి వచ్చినప్పుడు పిల్లలు స్కూల్లో చెప్తారు, ఇలా ఒలింపియాడ్ టెస్టులు ఉంటాయి, రాయడానికి రిజిస్ట్రేషన్ చేసుకోండి అని. అవి మాత్రం తప్పకుండా రాపిద్దామండి. ఆ ఒలింపియాడ్ టెస్టులు అవి రాపించడం వల్ల ఫస్ట్ క్లాస్ నుంచే వస్తాయండి ఒలింపియాడ్ టెస్టులు. అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, అన్ని లాంగ్వేజెస్లో కూడా ఉంటాయి. ఈ ఒలింపియాడ్ టెస్టులు మనం రాపించడం వల్ల ఏమవుతుందంటే పిల్లలకి రీడింగ్ అనేది ఫాస్ట్గా వస్తుంది. రీడింగ్ ఒకటే ఫాస్ట్గా రావడం కాదండి, లాజికల్ థింకింగ్ అనేది అలవాటు అవుతుంది. ఒక క్వశ్చన్ని మెలికి తిప్పి అడిగినా వాళ్ళకి రాయడం అన్నది అలవాటు అవుతుంది. ఇది అలవాటు అవ్వడం వల్ల ఏమవుతుందంటే ఫర్దర్గా ఏమైనా పిల్లలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అలాంటి రాసినప్పుడు వాళ్ళకి ఇది చాలా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కాంపిటేటివ్ వరల్డ్లో ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మనం ఫస్ట్ క్లాస్ నుంచే రాపించడం అనేది అలవాటు చేస్తే కనుక వాళ్ళకి ఫ్యూచర్లో అది ఈజీ అవుతుంది. ఇలాంటి ఒలింపియాడ్ ఎలాంటి టెస్టులు రాపించడం వల్ల స్లోగా ఉన్న మన పిల్లలు కూడా ఫాస్ట్ అవ్వడానికి అవకాశాలు అయితే ఎక్కువ ఉంటాయండి. తర్వాత వచ్చేసి మనం వాళ్ళ దగ్గర కూర్చున్నప్పుడు ఒక హెడ్డింగ్ రీడ్ చేసిన తర్వాత ఆ రోమన్లో వాళ్ళకి ఏం రాయాలో వాళ్ళకి అర్థమైన తర్వాత ఒక 10 నిమిషాలు నాకు పని ఉందమ్మా, నువ్వు రాసేసే, నేను వస్తాను ఇప్పుడే అని చెప్పి వాళ్ళని కొంచెం వదులుతూ ఉంటే అలాగా ఒకేసారి అలా వర్క్ అంతా వదిలేయడం కాకుండా చిన్న ఒక రోమన్కి వదలడం, ఇంకో రోమన్కి మళ్ళీ వచ్చేసి మళ్ళీ అలాగా చూసుకొని మళ్ళీ వదలడం, అలాగా రోమన్కి మనం వాళ్ళకి గ్యాప్ ఇచ్చి వాళ్ళు రాస్తున్నారా లేదా అన్నది మనని వాళ్ళు చూడకుండా మనం వాళ్ళని మాత్రం రాస్తున్నారా లేదా అని కనిపెట్టుకొని ఇలాగ ఒక రోమన్ రీడ్ చేసిన తర్వాత వదిలిపెట్టడం కనుక స్లోగా అలవాటు చేయగలిగితే స్లోగా వాళ్ళంతటా వాళ్ళు వర్క్ అనేది రాయడం అలవాటు చేసుకుంటారు. ఏంటంటే ముందు మనకి పిల్లలకి రీడింగ్ అన్నది బాగా ఫాస్ట్గా రావాలి, రీడ్ చేసింది కూడా వాళ్ళకి అర్థం కావాలి. తర్వాత ఎప్పుడైనా సరే వాళ్ళకి నెక్స్ట్ది గుర్తు రాకపోతే వెంటనే ఇమీడియట్గా మనం చెప్పకుండా హెల్ప్ చేయకుండా కొంచెం వదిలిపెట్టాలి. అలాగా కొంచెం ఇలాంటివి పాటిస్తే వాళ్ళ వర్క్ వాళ్ళే చేసుకుంటారండి, మన మీద డిపెండ్ అవ్వకుండా. ఇదండి నాకు తెలిసింది. మన పిల్లలు మన మీద డిపెండ్ అవ్వకుండా వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకోవాలి అంటే కనుక నాకు తెలిసిన టిప్స్ అయితే ఇవి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.